చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. చూసి చూసి గొప్ప ఇళ్ల నుంచి మంచి కోడలను తెచ్చుకున్నారు. వాళ్ళని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే చాలా గొప్ప విషయం సార్. మీరన్నట్టు ఈ టైము, అదృష్టం, జాతకం వీటి మీద నాకు అసలు నమ్మకం లేదు సార్. కానీ ఇప్పుడు అనిపిస్తోంది సార్, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. మా వారు చెప్పినవన్నీ నిజం. మేమందరం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నమాట నిజమే. మీ ఇంటికొచ్చి మీ అందర్నీ చూసిన తర్వాతే మాకొక ధైర్యం వచ్చింది. మీ చుట్టూ మంచి బంధాలు, బంగారం లాంటి అల్లుడు, తను సాధించాలనుకుంటున్న దానికి తగ్గట్టు ప్రోత్సహించే కుటుంబం. మేము జల్లెడ పట్టి వెతికినా ఇంత మంచి సంబంధం దొరికేది కాదు. అలా ఎలా కుదురుతుందండి? మా అయ్యగారు లాంటి గొప్ప మనసున్న మనిషి లేడు. ఇక ముందు పుట్టడం కూడా కష్టమే. అందుకే పెద్దవాళ్ళు ఆలోచించి మరీ అనువైన పేరు పెట్టారు, శివరాం అని. గుణసంపన్నుడు, సద్గుణవంతుడు మా శివరామయ్య గారు. ఆపరా, నచ్చమని నీకు తెలుసు కదా. అంకుల్ చెప్పమ్మా, ఏంటి? ఆల్రెడీ నేను జనని దగ్గర ఒక అప్లికేషన్ ఇచ్చాను. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, మీ రిలేషన్స్ లో బావగారులా మంచి కుర్రాడుంటే నాకు కూడా మంచి జీవితం ఏర్పడుతుందని. ఇది జోక్ కాదు, ప్రామిస్ గా చెప్తున్నా. ఓ మిస్ అంజనా, నీకెలాంటి భర్త కావాలి? బాగా డబ్బుండాలి. ఆ డబ్బు భార్య చేతికిచ్చే మంచి మనసుండాలి. మినిమం 4 కార్లు, 2 ఇల్లు. అది కూడా ఈఎంఐలో కాకుండా సొంతంగా ఉండాలి. నా అందచందాలకి తగ్గట్టు మ్యాచ్ అవ్వకపోయినా పర్వాలేదు, కాస్త సుమారుగా ఉన్నా ఓకే. ముఖ్యంగా శివరాం గ్రూప్స్ లో ఉంటే మంచిది. అంజనా, నువ్వేం మాట్లాడుతున్నావు? చక్రవర్తి గారు చిన్నపిల్ల, ఏదో ఆకతాయితనంగా మాట్లాడుతోంది. ఎందుకు కోపగించుకుంటారు? తను వదిలేయండి. భోజనానికి టైం అవుతోంది. మీరందరూ ఏం తింటారో చెప్తే వంట చేస్తాను. తప్పుగా అనుకోకండి, ఆ ఏర్పాట్లేమీ చేయొద్దు. పెళ్లికి ముందు అసలు ఇలా వియ్యాల వారింటికి వెళ్లడం మా ఆచారమే కాదు. తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చినా చెయ్యి కడిగే అలవాటు అస్సలు లేదు. మీరెలాగూ స్వీట్లు, శనగలు, కాఫీలు అన్నీ ఇచ్చారు కదా, సాధారణంగా నేనేమి తిన్నండి. ఎవరూ తినకపోతే మీ మనసు నొచ్చుకుంటుందని మా వాళ్ళు తింటున్నారు. అది చాలు. సార్, మీరుండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పైన మేడ మీద గది ఏర్పాటు చేయించాను. పోనీ బయట ఎక్కడి నుంచైనా భోజనం తెప్పించమంటారా? అయ్యో చక్రవర్తి గారు, భోజనమే చేయమని చెప్తుంటే ఇంకా విశ్రాంతి తీసుకోమని చెప్తారేంటండి? ఇక్కడ కాదు, మేము బయట హోటల్లో ఉంటాం. రూమ్స్ బుక్ చేయమని చెప్పాను. ఎరా పానకాలు, రూమ్స్ బుక్ చేసావా? నేనే బుక్ చేశాను అయ్యగారు, 3 స్టార్ హోటల్. ఎప్పుడు మనం దిగే హోటలేగా? అవునయ్యా, అదే హోటల్. దీపాల వేళ అయింది. దీపం పెట్టుకుని వాళ్ళ కుంకుమ పెట్టి పంపిస్తాను. పర్వాలేదు, కానివ్వండి. అందులో ఏముందమ్మా, మంచి విషయమేగా. ఇప్పుడే వస్తానండి. బొట్టు తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ ముగ్గురికి ఇది నా గిఫ్ట్. చుడిదార్స్. చుడిదారా? అవును, శారీస్ అకేషనల్ గానే కట్టుకుంటారు కదా, అందుకని చుడిదార్స్ తీసుకున్నాను. అవునవును, శారీ అకేషనల్ గానే కడతాము. గాయత్రి అక్క కూడా ఇవ్వండి. అవును, తనని తీసుకురాలేదేంటి? తనకి ఒంట్లో బాలేదు, చెప్పలేదా అక్క? అవును, బాగలేదు. ఓ సరే, ఇవి తీసుకో. థ్యాంక్స్. బయలుదేరదామా? సార్,
ఏంటండి? మీతో కాస్త మాట్లాడాలనుకుంటున్నాను సార్. చెప్పండి చక్రవర్తి గారు. ఇంతకంటే మంచి సందర్భం కలిసి రాదు అనిపిస్తుంది. అందుకని మాట్లాడదామని. చెప్పండి. మరేం లేదు సార్, నా కూతురు జననికి ఎన్నో చేయాలనే కోరికుంది. కూతురు పెళ్లికి కాస్త కాస్త కూడబెట్టుండని నా భార్య ఎప్పుడు చెబుతూ ఉండేది. కానీ నాకు మాత్రం తన కెరీర్ మీదే ఫోకస్ ఉండేది. కూతురు సెటిల్ అయ్యాక చూసుకోవచ్చని కాస్త రిలాక్స్డ్గా ఉన్నాను. కానీ ఇంత త్వరగా పెళ్లి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు సార్. మీరేమో ఏమీ ఆశించట్లేదని చెప్తున్నారు. అలాగని మేమేమీ చేయకుండా పంపడం ధర్మం కాదు. అందుకని దాని గురించి మీతో మాట్లాడితే మంచిదని. ఏం మాట్లాడాలి చక్రవర్తి గారు? చెప్పండి. మీ అంతస్తుకు తగ్గట్లు నేను చేయలేకపోయినా ఖచ్చితంగా నా వల్ల ఇది మాత్రం చేస్తాను సార్. నానా ప్లీజ్. మీరిప్పటికే నా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? జనని, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. అమ్మా, ఇది నా లైఫ్. నాకు కావలసినవన్నీ ఏ లోటు లేకుండా చేశారు. అదీ కాక నేను సక్సెస్ఫుల్గా ముందడుగు వేయడానికి తగిన ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మంచి చదువు చదివించారు. ఇంతకు మించి ఇంకేమి ఇవ్వాలనుకుంటున్నారు? నాన్నా ప్లీజ్, ఈ టాపిక్ గురించి ఇంకేం మాట్లాడొద్దు. నాకేం వద్దు నాన్న. అమ్మా చెప్పమ్మా, నేను ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ నిర్ణయంతో ఉన్నాను. అది సరేనమ్మా, కానీ ఊర్లో నలుగురు ఏమనుకుంటారోనని మీ నాన్నగారు ఆలోచన చేయరా? మీరంతా ఏం మాట్లాడుకున్నా కలిసి బ్రతకాల్సిందెవరు? నేను అభినే కదా. ఇందులో మా డెసిషనే కదా ముఖ్యం. కష్టమో నష్టమో దాని ఫలితం మంచైనా చెడైనా భరించేది మేమే కదా. కాబట్టి మేం డిసైడ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. పెద్దబాబు గారు, నేను చెప్తోంది న్యాయమే కదా. ఈ విషయంలో మాకు మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నేను చెప్పడం కంటే మీరే మా అమ్మా నాన్నలతో చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. నేను తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. జాను, ఇదే కరెక్ట్. ఇలాంటి జాను కోసమే నేను ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇంతకాలం మామయ్య థాట్స్ తోనే మాట్లాడేదానివి. ఇవాళ నువ్వే ఆలోచించి నీ థాట్స్ నువ్వే చక్కగా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసావు. జాను బేబీ, శివరాం అంకుల్ ఓటు నీకే. ఆయన ఆడవాళ్ళని ఎంతలా గౌరవిస్తారో మనం విజయవాడలోనే చూసాం కదా. అవును అంకుల్, అభిని చూడడానికి మేం విజయవాడకు వచ్చినప్పుడు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్లే దారిలో మేం మిమ్మల్ని చూసాం. మీరు మమ్మల్ని చూడలేదు. అప్పుడు ఒక షాప్ అతనితో మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకోవాలి, అప్పుడే ఈ దేశం ఆర్థికంగా ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. అది సూపర్ అంకుల్. మీరు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారని అప్పుడు అర్థమైంది. వీళ్ళందరికీ అర్థం కాక అలా మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయం మీతో మాట్లాడటమే తప్పని వీళ్ళకి తెలీదు. నేను చెప్పింది కరెక్టే కదా అంకుల్? చక్రవర్తి గారు, మీకు ముందే ఈ విషయం గురించి చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ ఇదే విషయం గురించి మాట్లాడడం ఎందుకు? ఏమండి, మా అయ్యగారి దగ్గర లేండబ్బా. దేవుడు అలా అలా కురిపిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే 100 పెళ్లిళ్లు చేయించగల సమర్థుడండి. డబ్బు గురించి అయ్యగారు ఆలోచిస్తే ఈ విజయవాడ చుట్టుపక్కల అంటే మా అభిబాబుకి 1000 సంబంధాలు వస్తాయి. మా అమ్మాయినిస్తామని వెంబడబడతారు. అంతెందుకు,
ఈ సంబంధం కానీ కట్ అయిపోయింది అనుకోండి, నలభై సంబంధాలు వాకిట్లోకి వచ్చి వాళ్తాయి. నోర్మై, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా అది నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను, వెళ్ళు. అయ్యా ఏం మాట్లాడుతున్నాడు ఎదవా? సరేనమ్మా, మేము బయలుదేరుతాం. సరస్వతి, వెళ్దామా? శివరాం గారు, భోంచేసి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విశ్వనాథ్ గారు, చెప్పాను కదా, పద్ధతి ఆచారం అనేవి ఉంటాయి కదా, అన్నీ సవ్యంగా సక్రమంగా పూర్తయ్యాక చేద్దాం. చక్కగా భోంచేద్దాం. ఎక్కడికి పోతాం? అందరం కలుస్తూనే ఉంటాం కదా. సరే, మంచిదండి. వస్తామండి. వస్తాం చక్రవర్తి గారు. బాయ్. సింధు, జనని సూపర్ గా మాట్లాడింది కదా. ఏమండి, ఇక్కడ ఉండడం కష్టం అనకుండా హోటల్లో ఉంటామని ఎంత తెలివిగా చెప్పెళ్తున్నారో గమనించారా? ఎంతైనా పెద్ద మనిషేనండి. అది అలా ఉంచు. అసలు ఆ ఇంటి కోడళ్ళు బిజినెస్లో ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఆ గర్వం కాస్తైనా చూపించారా? ఎంత వినయం, ఎంత విధేయత. చాలా గ్రేట్. మన జనని అదృష్టవంతురాలు. జాను, ఇలాంటి సంబంధం చూడ్డం కోసమే ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళగానే శివరాం అంకుల్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేంతగా అందలం ఎక్కిస్తారు. డ్రైవర్ అన్నా, ఇలా సైలెంట్ గా వెళ్తుంటే బోర్ కొడుతుంది. ఏదన్నా మంచి సాంగ్ పెట్టండి. ఆహా కళ్యాణ కాలం ఆనంద నాద స్వరం మోత మోగుతోంది. పందిళ్ళు బంధు జనం ఊరంతా కోలాహలం ఊయలూగుతోంది. ఏ నెన్నెల మొన్నల అన్నుల మిన్నగ ఎదిగిన కలికి బుక్కన చుక్కగా మెరిసింది నేడు. వన్నెల చిన్నల కట్టుగా కన్నుల కలగా తొనికి తొందర పడుతోంది చూడు. నమస్కారం శివరాం గారు. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. రండమ్మా, రండి, అందరూ లోపలికి రండి. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. తను నా భార్య సరస్వతి. నమస్కారం. నమస్కారం అండి. తను నా తమ్ముడి భార్య. నమస్తే అండి. వీడు నా ఆఖరి తమ్ముడు అభిరామ్. నమస్తే అండి. పెళ్లి కొడుకు. శుభాకాంక్షలు బాబు. వీళ్ళందరూ మా బియ్యాల వారు. నమస్కారం. ఆ అమ్మాయి పెళ్లి కూతురు. వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారు. పెళ్లికి పట్టుచీర తీసుకోవాలని వచ్చారు. అవునా? ఎప్పుడు ఒక్కరే వచ్చేవారు, ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చారు. చాలా సంతోషం బాబు. పెళ్లి చీర తీసుకోవాలి కదా, అందుకే 2 కుటుంబాలు కలిసి వచ్చాం. పెళ్లి చీరైనా పట్టు చీరైనా కోడళ్ళకు కొని ఏ చీరైనా సరే శివరాం గారి సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఆయన సెలెక్ట్ చేసిన చీరలు చూస్తే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు భలేవారే. అయినా మన చేతుల్లో ఏముంది? అక్కడ కనకదుర్గమ్మ, కంచిలో కామాక్షమ్మ, మధురైలో మీనాక్షమ్మ, ఒకళ్ల తర్వాత ఒకళ్ళు ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటారు. అదీ కాక మా మంచి కోరే మీలాంటి మంచి స్నేహితులు, శ్రేయోభిలాషులు పక్కనే ఉంటుంటారు. అందుకే మా సంసారం అనే బండి క్షేమంగా ముందుకు వెళ్తుంది. తర్వాత చక్రవర్తి గారు, వీళ్ళ షాపులో కలెక్షన్ అమోఘంగా ఉంటుంది. కనకవర్షమే. దేవీ నవరాత్రుల సమయంలో కనకదుర్గమ్మ తల్లికి సమర్పించే పట్టుచీర దగ్గర నుంచి మా ఇంటి ఆడవాళ్లు కట్టే పట్టుచీరల వరకు ఇక్కడే కొనడం మాకు ఆనవాయితీ. ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, కొరియర్లోనే చీరలు పంపిస్తారంటే ఇక ఆలోచించండి. అవునవును, ఈ మధ్య పట్టులో మంచి మంచి చీరలు వచ్చాయి. మీరంతా లోపలికి వచ్చి చూడొచ్చు. వెళ్ళండి అమ్మా. వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. ఇది మన షాపే. నిదానంగా సెలెక్ట్ చేసుకోండి. వెళ్ళండి.
జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోమ్మా. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను సార్. చాలా రోజులైంది. ఇంట్లో పిల్లలందరూ బాగున్నారా? బాగున్నారు సార్. మంచిది. నువ్వు వెళ్ళలేదేంటమ్మా? లేదంకుల్, నాకు సందేహం. ఏంటి? అన్ని విషయాల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఆలోచించే మీరు ఈ పెళ్లిళ్ళ విషయంలో ఏదో బొమ్మకి చుట్టినట్లు ఈ చీర చుట్టడం ఏంటి? ఈ పద్ధతిని మీరు మార్చొచ్చు కదా. చూడమ్మా, పట్టుచీర కట్టడం అనేది స్టైల్ కోసం కాదు. దాని వెనక మన మట్టిలోని సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, ఇంకా అనేక సెంటిమెంట్ విషయాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు నీకేమీ అర్థం కాదు. ముందు ముందు అర్థమవుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. వెళ్ళు. మంచి కలర్ కూడా సెలెక్ట్ చేయి. ఏమైంది? నచ్చలేదు. అక్క ఇది బాగుంది కదా. జనని, ఇటు చూడు. బాగుందా? సాయంత్రానికైనా చీర సెలక్షన్ అవుతుందా? అక్క ఈ సారీ బాగుంది కదా. బాగుంది. అభి వదినా, బాగుంది కదా ఈ చీర. బాగుంది వదినా. బాగుంది. తీసుకో. చాలా హెవీగా ఉంది. జనని, నీకు ఈ సారీ సూపర్గా ఉంటుంది. చూస్తావా? ఇంకేదైనా చూస్తాను. ఏ? వెయిట్ హెవీగా ఉంది. వేరే చూద్దాం. అప్పారావు, మంచినీళ్ళు తీసుకురా. సార్, చెప్పండి విశ్వనాథ్ గారు. ఇదే మనం అయితే ఈ పాటికి 40 షర్ట్లు తీసుకుని ఉండేవాళ్ళం. వీళ్ళని చూడండి, ఒక్కొక్క చీరని ఎంత పరిశీలనగా చూస్తున్నారో. అది వాళ్ళు కోరి తెచ్చుకున్న శాపం. ఏంటి సార్ మీరనేది? అవును విశ్వనాథ్ గారు, సగం జీవితం బట్టల కొట్లలోనే గడిచిపోవాలన్నది ఆడవాళ్లకి విధి విధించిన శాపం. అది మార్చడం ఎవ్వరి వల్ల కాదు. కనపడరు గాని మీ దగ్గర చాలా చమత్కారం ఉంది సార్. భలేవారే, నేను పచ్చి నిజం చెప్తుంటే చమత్కారం అంటారేంటి? ఇప్పుడేంటి సమస్య? చీర సెలెక్ట్ చేయాలి, అంతే కదా? నేను సెలెక్ట్ చేస్తా చూడండి. ప్రారంభించేది ఎవరైనా ముగింపు పలకడం ఈ శివరాం వల్లే అవుతుంది.
చీర సెలెక్ట్ చేస్తాను, మీరు చూడండి. మీరు సూపర్ సార్. ఏంటమ్మా ఇంకా సెలెక్ట్ చేయలేదా? లేదంకుల్, ఇంకా తనకి ఏ చీర సెట్ అవ్వలేదు. ఇలా వదిలేస్తే రోజు మొత్తం మీరు ఈ పని మీదే ఉంటారు. ఇలా అయితే ఎప్పటికి సెట్ అవ్వాలి? చీర సెలెక్షన్ అయితే మేము తిరిగి ఊరికి వెళ్ళొద్దా? అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి కదా. ఏది ఆ చీరది? ఇదిగోండి బాబు గారు. ఇది బాగుంది కదా, ఇంకేంటి? బాగుంది బాబు గారు. ఏంటి సరస్వతి, బాగానే ఉంది కదా? బాగుందండి. ఏమంటారమ్మా? ఎరా పెళ్లి కొడక, బాగుంది కదా? సూపర్గా ఉంది అన్నయ్య. నీకు నచ్చింది కదా? బాగుందన్నయ్య. ఇంకేంటి? ఇదిగోండి, ఇది తీసుకొని బిల్ చేయండి. ఒక్క నిమిషం. వద్దు, ఏ? నాకు నచ్చలేదు.